నువ్వు కూడా బయట ఇప్పుడు మంచం వేసుకుని అనుకుంటున్నావు కదా, దానికి దోమతర తెచ్చుకో. దోమతర కట్టుకో. ఎందుకంటే ఇప్పుడు చల్లదనంకి చూసి పాము ఏం చేస్తుందంటే ఇక్కడ ఏముంది ఎచ్చతనం ఉందని దగ్గర వచ్చి కూడా పనుకుంటాయి చూడు. పాములు మంచంకి ఎక్కవనుకుంటారు, అబద్ధం అదే. పాములు మంచం కూడా ఎక్కుతాయి. అస్సలాముఅలైకుం, నమస్తే, సస్రికల్, కించో, వనక్కం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం నుంచి గంజాహలి విలేజ్లోన ఒక రైతన్న పొలంలోన ఒక షెడ్ వేసుకున్నాడు అనమాట. ఇక్కడ అంతా వ్యవసాయం మొత్తం, ఎద్దులు కానీ కట్టేయడము, వ్యవసాయం చేసుకోవడం ఇదే అనమాట. ఇక్కడే వెళ్ళి జీవిస్తున్నారు అనమాట ఈ కొట్టంలో. అన్న పాము చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అన్న నీ పేరు ఏం పేరు? హుసేన్ అన్న, నువ్వు ఎలా చూసి పాము అనేది? అది డబ్బులు ఉంటే ఎలక పట్టుకుని కింద పడా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. బయట కదా తాత చూసింది నువ్వు? నువ్వు ఆడ పోయి గెలిపో. చూసుకుందే మేలైనా మీరు? చూసుకునే డేంజర్ ఏమి? ఒక్క చుక్క విషయంతో 10 మందిని చంపే శక్తి ఉంటుంది అన్నమాట దానికి. ఇప్పుడు లోన్కి వచ్చిన 3 సార్లు అక్కడ చూసుకుంటున్నాడు. అక్కడ చూసుకుంటుండే ఇప్పుడు వచ్చి ఇప్పుడు 1 నిమిషం బయట ఉన్నప్పుడు అక్కడ వచ్చాడు. అది దాంట్లో ఉంటుంది బాగుంటుంది. ఓ సెల్ తీసుకున్నా అన్నా, సెల్ తీసుకున్నా. ఇట్టే బాగా నువ్వు ఊపుకుంటు తాత. మంచి పాయమా జోరు పాము అసలు అసలు చూసివా నల్ల కవర్ ఎడ దానికి ఒకరు మంచి కనిపించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం, మంత్రాలు, తాయెత్తులని చాలామంది నాటు వేద్దాం ఎత్తుకు వెళ్తున్నారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఎవరికైనా పాము కరిచిందంటే మనం చెప్పాలా. మనం ఇట్లా వీడియోలు చూస్తున్నాం కాబట్టి మనం చూసిన వాళ్ళన్నా చెప్పాలన్నమాట. మన ఇంటి పక్కల వాళ్ళకి కానీ మన విధులకు కానీ చెప్పాలా. అన్న పాము కరిస్తే అక్కడ ఇక్కడ వెళ్ళకూడదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనమ్ అని దొరుకుతుంది. అక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తామని చెప్పాలన్నమాట. చాలామంది ఏం చూస్తున్నారంటే ఆ వల్ల పట్టించుకోకుండా డైరెక్ట్ నాటు వేద్యం తుక్కి వెళ్తుంటారు అనమాట. నాటు వేద్యుడు టయానికి ఉంటాడో ఉండడో అది చూసుకున్నాను మనం ఫస్ట్. ఇంకోటి ఏముందంటే రైతన్నులు కూడా రాత్రిపూట ఇట్లా పొలానికి వచ్చేటప్పుడు పంచ పైకి కట్టుకొని వస్తుంటారు. అలా రాకూడదు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ రైతన్నలు పంచ కిందికి ఇడుచుకునేలా, ఒక చేతిలో ఒక కెట్ట పెట్టుకునేలా, కెట్ట పెట్టుకొని మనం భూమి శబ్దం చేసుకుంటూ వస్తే ఈ భూమి శబ్దం వల్ల దానికి వైబ్రేషన్ వస్తుంది అనమాట. వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పాము ఆలోచిస్తుంది, అబ్బా ఏందో వస్తుందని దూరమే ఇంకా 10 అడుగుల దూరమే నిగబెట్టి ఇది పక్కకి తగిలిగిపోతుంది అనమాట. అప్పుడు కూడా మనకు ప్రమాదం తప్పుతుంది. ఒకవేళ పాము ఉంది మనం తొక్కితే మనకో పంచ ఇడుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పంచకి సగం ఏటే పడుతుంది అనమాట. పంచకి సగం ఏటే పడినప్పుడు మనకు తీబేట అయినట్టు అవుతుంది అనమాట. మంచి తొందరగా కోలుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ పాము ఇంకోటి ఏముందంటే చాలామంది ఈ పాము పగబడుతుంది అని అంటారు అనమాట చాలామంది. అది తప్పు. ఈ పామే కాదు, ఏ పామైనా పగ పట్టదనమాట. ఎలా పట్టదంటే
దీనికి వచ్చేసి వేరుశనగ అంత మైండ్ ఉంటుంది కాబట్టి దీనికి పొగ పట్టే అంత తెలివైతే లేకుంటుంది అనమాట. మనకే ఇంత మెదడు ఇప్పుడు మనకి మగ వాళ్ళకి వచ్చేసి 1 కేజీన్నర మైండ్ ఉంటుంది మనకి. మనమే ఒక పరి వేరే ఊర్లో పోయిస్తే జల్దీ అర్థం చేసుకోలేము. వాళ్ళని వీళ్ళని అడిగి మనం రోడ్డుకి వచ్చి మరి మన బస్ స్టాండ్కి వస్తేనే వాళ్ళని వీళ్ళని అడిగితే అర్థం చేసుకుంటాం గల్లీలో అనమాట. దీనికి ఉండేది వేరుశనగ విత్తనం అంత ఉంటుంది కాబట్టి ఇది మంచిని గుర్తుపెట్టుకుని పొగ పెట్టుకుని చంపేది అనేది అబద్ధం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అన్న డబ్బా తీసుకురా. తాత నువ్వు ఇట్టాడు బాగానే పెట్టుకో, నువ్వు ఒక్కరి మీద అనుకునేది ఏం లేదు. ఈ పాము కరిస్తే ఎలకలకి కప్పలకి వస్తుంది అనమాట. ఈ పాము కరిచిందంటే నాడి వ్యవస్థ మీద దాడి చేసేది అనమాట. నాడికి ఎక్కి మన మైండ్కి ఎక్కి మన గుండెకి ఎక్కి హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా, పాము కరిస్తే నాట విధం మంత్రాలను పోకూడదు. ఇట్రాను అడ పంచి కింద చూసుకో. ఎక్కడ పోదా తెలుసా, అట్లా కాదే కొంచెం అట్లా కింద పడినా పాము ఈ పాము అట్లా ఎలకేయటానికి వేరేది అట్లా కొట్టంలా తాత కనబడుతున్నాడా అట్లా బాగా నిగ పెట్టేవో సరే తొక్కిట్టే నీ చాలా కష్టం ఉండే. అట్లా మేము చెప్పేది ఒకటే, ఒకవేళ తొక్కినా కరిసినా మనం ఎక్కడ వెళ్ళాలా, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చూడి నాటు వేద్దాం మంత్రాలను తాయెత్తలను పోకూడదు, అర్థమే కదా. నువ్వు కూడా బయట ఇప్పుడు మంచం వేసుకుని అనుకుంటున్నావు కదా, దానికి దోమతర తెచ్చుకో, దోమతర కట్టుకో. ఎందుకంటే ఇప్పుడు చల్లదనంకి చూసి పాము ఏం చేస్తుందంటే ఇక్కడ ఏముంది ఎచ్చతనం ఉందని దగ్గర వచ్చి కూడా పనుకుంటాయి. చూడు పాములు మంచంకి ఎక్కవ అనుకుంటారు, అబద్ధం అదే. పాములు మంచం కూడా ఎక్కుతాయి. దోమతర కట్టుకునే పనుకో. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్. దీన్ని ఇప్పుడు బంధించడం జరుగుతుంది. పోకూడదు మరి, చెప్పలేం. కాళ్ళ మధ్యనకు వచ్చింది అనుకో, తొక్కుతివనుకో అయిపోయి అనమాట. జోరు పాము కానీ పాయింది కదా, చిన్నది ఇంగది ఇది పాములోనా ఒక పాము చెడు. ఇది తీసుకుని ఆడ వెళ్ళి పెట్టాల్సిందే అన్న. ఇది ఆడిది ఇంకా పవర్ ఉంటుంది ఎక్కువ. ఇది ఎక్కువ పాపం ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గంజాల విలేజ్ పొలంలోనో ఒక షెడ్లోనో మనం ఈ పాముని రిస్క్ చేయడం జరిగింది. అన్న నీ పేరేం పేరు? నా పేరు హుసేన్ అన్న. ఇంట్లో దీన్ని తీసుకుపోయి అక్కడ సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. ఓకే ఫ్రెండ్స్, ఒక రైతన్న పొలంలో ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా స్నేక్ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్.